హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వాక్ బోర్డ్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది? చాలా మందికి దీని గురించి పెద్దగా ఐడియా ఉండదు. సో ఈ వీడియోలో మీకోసం సింపుల్ గా నా స్టైల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడీనా? లెట్స్ గో. వాట్ ఈస్ వాక్? ఫస్ట్ వాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైనా మన పెద్దవాళ్ళు కానీ పూర్వీకులు కానీ వాళ్ళకున్న ఆస్తుల్ని, అది భూమి కావచ్చు, డబ్బులు కావచ్చు, లేదా ఏదైనా విలువైన వస్తువు కావచ్చు, దేవుడికి లేదా మంచి పనుల కోసం పర్మనెంట్ గా ఇచ్చేయడాన్ని వాక్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఆయన ఒక మసీదు కట్టాలని లేదా పేద పిల్లలకు చదువు చెప్పించాలని తనకున్న కొంత భూమిని దానం చేశాడు అనుకోండి. ఆ భూమి ఎప్పటికీ అతని సొంతం కాదు. దాని ద్వారా వచ్చే డబ్బులు మాత్రం ఆ మంచి పనులకే వెళ్తాయి. దీన్నే వాక్ అంటారు. ఇది ఒకసారి చేస్తే పర్మనెంట్ గా ఉంటుంది, మళ్ళీ వెనక్కి తీసుకోలేమన్నమాట. హూ ఈజ్ వాక్ బోర్డ్? వాట్ డు దే డు? ఇప్పుడు చాలా మంది చాలా ఆస్తులు దానం చేసి ఉంటారు కదా, మరి వాటిని ఎవరు చూసుకుంటారు? అవి సరిగా వాడుతున్నారా లేదా అని ఎవరు గమనిస్తారు? దానికోసమే గవర్నమెంట్ ఒక స్పెషల్ కమిటీని వేసింది. దాన్నే వక్ఫ్ బోర్డ్ అంటారు. బిల్లు సవరణలపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. భారీ ఎత్తున ముస్లింలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. ఎన్నో విమర్శలు, ఆందోళన మధ్య కేంద్ర ప్రభుత్వం వాక్ చట్టానికి కీలక సవరణతో బిల్ పాస్ చేసింది. ఇంతకు ముందు 1995 లో వాక్ చట్టం ఉండేది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వాక్ బోర్డు ను ఏర్పాటు చేసి ఈ ఆస్తులను పర్యవేక్షించేవి. రాష్ట్ర స్థాయిలో వాక్ ట్రిబ్యునల్స్ ఉండేవి, ఏమైనా వివాదాలు వస్తే వాటిని సాల్వ్ చేయడానికి. ఇప్పుడు వచ్చిన కొత్త బిల్లులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి వాక్ ప్రాపర్టీ విషయంలో ఎక్కువ అధికారాలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వేను నిర్వహించి దేశవ్యాప్తంగా ఉన్న వాక్ ప్రాపర్టీ వివరాలు సేకరించగలదు. స్టేట్ వాక్ బోర్డ్ పనితీరును సెంట్రల్ గవర్నమెంట్ సమీక్షించగలదు మరియు అవసరమైతే ఆదేశాలు జారీ చేయగలదు. ముఖ్యంగా వాక్ ఆస్తికి సంబంధించిన వివాదాలను పరీక్షించడానికి కేంద్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రాష్ట్రాల మీద భారం తగ్గుతుందని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ బిల్లును చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం కమిటీస్ మరియు ప్రతిపక్ష పార్టీలు దీనిని తప్పుపడుతున్నాయి. వారు చెప్తున్నది ఏంటంటే వాక్ ఆస్తుల రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదు. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం వల్ల వాక్ బోర్డులపై అధికారం చలాయిస్తుంది. ఈ బిల్లు ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి దారి తీస్తుంది. కొందరు ఇది ముస్లింల ఆస్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఎలిగేషన్స్ ని ఖండిస్తుంది. వారు చెప్తుంది ఏంటంటే పాత చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి, వాటిని కాపాడడానికి సరైన ఆర్గనైజేషన్ లేదు. ఈ కొత్త బిల్లులో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. వాటిల్లో కొన్ని మెయిన్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఈ బిల్లు ప్రకారం వాక్ బోర్డులు పనితీరుని సమీక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాకుండా వాక్ ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయగలదు. నెంబర్ 2, దేశవ్యాప్తంగా ఉన్న వాక్ ఆస్తులన్నిటినీ మళ్ళీ ఎగ్జాక్ట్ గా సర్వే చేసి వాటిని డిజిటల్ గా నమోదు చేయాలని ఈ బిల్లు చెబుతుంది. దీనివల్ల ఎన్ని వాక్ ఆస్తులు ఉన్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటనే దానిపై స్పష్టమైన సమాచారం లభిస్తుంది. నెంబర్ 3, ఒకవేళ ఏదైనా వాక్ ఆస్తి అక్రమంగా బదిలీ చేయబడినా లేదా ఆక్రమించబడినా దానిని తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి స్పెషల్ రైట్స్ ఉంటాయి. దీనికోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నెంబర్ 4, ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో వాక్ఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కొత్త బిల్లులో కేంద్ర స్థాయిలో కూడా ఒక ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసే ప్రపోజల్ ఉంది. దీనివల్ల వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ట్రిబ్యునల్ సభ్యుల రిక్రూట్మెంట్ మెథడ్లో కూడా మార్పులు చేశారు. నెంబర్ 5, వాక్ బోర్డుల యాక్టివిటీస్ లో మరింత ట్రాన్స్పరెన్సీ మరియు జవాబుదారీతనం ఉండాలని ఈ బిల్లు నొక్కి చెప్తుంది. వాక్ ఆస్తుల ఆదాయం మరియు ఎక్స్పెన్సెస్ కు సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచిస్తుంది. అంతేకాకుండా బోర్డు యొక్క పనితీరు క్రమం తప్పకుండా చెక్ చేయాలని కూడా చెప్తుంది. నెంబర్ 6, వాక్ ఆస్తులను ఆక్రమించే వారికి కఠినమైన శిక్షలు విధించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. జరిమానాలు పెంచడంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఈ బిల్లును ప్రభుత్వం ఎంతో ఆశతో తీసుకొచ్చినప్పటికీ దీనిపై అనేక విమర్శలు మరియు వ్యతిరేకతలు మేనిఫెస్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం ఆర్గనైజేషన్స్ మరియు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు వాక్ అమెండ్మెంట్ బిల్ 2025 యొక్క రాజ్యాంగం వ్యాలిడిటీను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై విచారణ జరుపుతుంది. ఏప్రిల్ 17, 2025 నాటికి సుప్రీంకోర్టు ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించే థాట్ లో ఉంది. ముఖ్యంగా కోర్టుల ద్వారా వాక్ గా ప్రకటించబడిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం
అధికారం మరియు సెంట్రల్ వాక్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వాక్ఫ్ బోర్డులలో నాన్ ముస్లింస్ ను చేర్చడం వంటి నిబంధనలపై కోర్టు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. తుది తీర్పు కోసం మనం వేచి చూడాలి. అయితే ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఈ బిల్లులపై కొన్ని కీలక అంశాలపై స్టే విధించే సూచనలు ఇచ్చింది మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వివరణ కోరింది. తదుపరి విచారణ మే 5న జరుగుతుంది కాబట్టి అప్పుడు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వాక్ అమెండ్మెంట్ బిల్ 2025 గురించి ఇది నా డీటెయిల్ వీడియో. ఈ బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశాలు, దానిపై ఉన్న వివాదాలు మరియు ప్రభుత్వ వాదనలు ఏమిటో మనం తెలుసుకున్నాం. ఈ బిల్లు ఫ్యూచర్ లో వాక్ ఆస్తుల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ అలాగే దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.